2025 వచ్చేసి అప్పుడే 6 మంత్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ హాఫ్‌లో మన టాలీవుడ్ స్టార్స్ ఏమాత్రం కలెక్షన్స్ అందుకున్నారో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతికి వస్తున్నాం 116 క్రోర్స్‌తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. అలాగే తండేల్ మూవీ కూడా 100 క్రోర్స్‌తో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిందనమాట. బాక్స్ ఆఫీస్‌కి ఇది హిట్ మూవీగా నిలిచింది. టాలీవుడ్ స్టార్స్‌కి స్టోరీ ఇంపార్టెంట్ అనేది మరొక్కసారి ప్రూవ్ అయిన మూవీ వచ్చేసి కోర్ట్ మూవీ. ఇది స్మాలెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బట్ బిగ్గెస్ట్ రిటర్న్స్ 30 క్రోర్స్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇచ్చిన మూవీ అనమాట. కోర్ట్ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా చిన్న చిన్న సినిమాలు కూడా మంచి స్టోరీతో ముందుకొస్తున్నారు. అలాగే గేమ్ చేంజర్ అయితే మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఫస్ట్ హాఫ్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసి ఫ్లాప్గా నిలిచింది. తర్వాత సమంత గారి ప్రొడక్షన్లో వచ్చిన శుభం మూవీ అయితే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుందనమాట. అలాగే మ్యాట్ స్క్వేర్ కూడా ప్రేక్షకులు నవ్వించి డబుల్ రిటర్న్స్ అయితే తీసుకొచ్చింది. హిట్ 3 మూవీ కూడా నాని గారికి బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచిందనమాట. అలాగే నెక్స్ట్ బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కూడా యావరేజ్ టాక్తో అలా అలా వెళ్ళిపోయింది. ఇన్వెస్ట్మెంట్లో ఏ రిస్క్ రాలేదనమాట. అలాగే కన్నప్ప మూవీ అయితే ఇంకా హిట్టా ఫ్లాపా అన్న డెసిషన్లోనే సతమతమవుతుందనమాట. కుబేర మూవీ మాత్రం మన టాలీవుడ్లో అయితే మంచి రిటర్న్స్ అంటే 36 క్రోర్స్ తీసుకొచ్చింది. బట్ తమిళ ఇండస్ట్రీలో ఇంకా రిటర్న్స్ రావాల్సి ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద మూవీస్ అండ్ ఫర్ ద సెకండ్ హాఫ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.